గత 10 ఏళ్లుగా తెలంగాణలో విచ్చలవిడిగా మారిన అక్రమ దందాలకు అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర సర్కార్ పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. భూ కబ్జాలు, అవినీతి, డ్రగ్స్, గంజాయి, కల్తీ వస్తువులు, కల్తీ మందులు, నకిలీ విత్తనాలు వంటి దందాల్లో ఎవరున్నా అధికారులు వదలడం లేదు. అంతేకాదు పొలిటికల్ ప్రెజర్ను పట్టించుకోవడం లేదు. కొద్ది రోజులుగా పోలీస్, ఏసీబీ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్, నార్కోటిక్స్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ వంటి శాఖలన్నీ యాక్టివ్ అయ్యాయి. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు నార్కోటిక్స్ వింగ్ వరుస దాడులు చేస్తుండటంతో రేవ్ పార్టీలన్నీ బెంగళూరు సహా పక్క రాష్ట్రాలకు షిఫ్ట్ అయ్యాయి. 50 మంది ఫేక్ డాక్టర్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక డ్రగ్స్ ఇష్యూని సీరియస్ గా తీసుకున్నారు. హైదరాబాద్ వాతావరణం చెడిపోతుందని గుర్తించారు. విచ్చలవిడిగా డ్రగ్ పెడ్లర్లు రెచ్చిపోవడం, గంజాయి, కొకైన్ వంటివి ఈజీగా మార్కెట్లో దొరకడం, పార్టీలు పప్పుల్లో ఇదే సీన్లు కనిపించడంతో ఉక్కుపాదం మోపాలనుకున్నారు. అంతే, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో దాడులు పెంచారు. నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుపడిన పాత నేరస్తులపై నిఘా పెంచడం, పీడీ యాక్టులు నమోదు చేసి జైలుకు పంపించడంతో పాటు వరుస సోదాలతో డ్రగ్స్ వినియోగదారులు, పెడ్లర్లలో వణుకు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి రవాణాను చాలా వరకు అడ్డుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఈ నెల 13న రాష్ట్రంలో ఎన్నికలు ముగిసే నాటికి పలు చోట్ల 29 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జనవరి 21న శంషాబాద్ ఎయిర్పోర్టులో జాంబియాకు చెందిన వ్యక్తి నుంచి 41 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్ చేశారు. ఫిబ్రవరిలో పంచాగుట్టలో నైజీరియన్ వద్ద 8 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. మార్చిలో ఐడీఏ బొల్లారం ప్రాంతంలో నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్న పరిశ్రమపై డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు దాడులు చేసి 9 కోట్ల విలువైన 90 కిలోల డ్రగ్స్ సీజ్ చేశారు. 2023 డిసెంబర్ 31న హైదరాబాద్లో బ్రౌన్ షుగర్ డ్రగ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గతంతో పోలిస్తే చాలా మార్పు వచ్చింది. తాజాగా బెంగళూరు రేవ్ పార్టీ సంచలనంగా మారింది. హైదరాబాద్లో నిఘా పెరగటం, ఇక్కడ దొరికితే కేల్కతమే అన్న ఉద్దేశంతో చాలా పార్టీలు పక్క రాష్ట్రాలకు షిఫ్ట్ అవుతున్నాయనడానికి బెంగళూరు రేవ్ పార్టీనే నిదర్శనం అంటున్నారు. ఇక ప్రజారోగ్యం విషయంలో మరో కీలకమైన విభాగం హాస్పిటళ్లు, మెడికల్ షాపులు. అర్హత లేకున్నా ఎంబీబీఎస్ డాక్టర్లుగా చలామణి అవుతున్న వారిపై, అక్రమంగా క్లినిక్లు నిర్వహిస్తున్న వారిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కొరడా చులిపిస్తుంది. నకిలీ డిగ్రీని పెట్టుకోవడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయటాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్లోని తుకారాం గేట్, మలక్పేట, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, ఎన్ఆర్ పురం, అంబర్పేట్, పటేల్ నగర్లో 5 నకిలీ డాక్టర్లపై టీఎస్ఎంసీ అధికారులు కేసులు నమోదు చేసి క్లినిక్లు సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దాడులు మరింతగా జరుగుతున్నాయి. కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చలామణి కావటం, హైడోస్ యాంటీబయాటిక్స్ ఇవ్వటం, ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయటం, చిన్న రోగాలకు కూడా వెచ్చలవిడిగా మందులు రాయటం, ఆయుష్ డాక్టర్లు అల్లోపతి మందులు రాయటం లాంటి అంశాలను ఈ సందర్భంగా టీఎస్ఎంసీ ఆఫీసర్లు గుర్తించారు. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. దాదాపు 30 మందిపై ఎఫ్ఐఆర్ బుక్ అయ్యాయి. సో యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం మేము ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళని రిమాండ్గా పంపిస్తారు. రిమాండ్ పంపించిన తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి. తర్వాత లోకల్ డిఎంహెచ్ఓ ఎవరైతే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్ సీజ్ చేస్తూ ఉన్నారు. యాజ్ పర్ మేము అయితే ఎఫ్ఐఆర్ బుక్ చేసినామో ఆ కాపీని మేము డిఎంహెచ్ఓ ఆఫీస్ పంపిస్తున్నాం. కాబట్టి డిఎంహెచ్ఓస్ కూడా క్లినిక్స్ని ఇప్పుడు రీసెంట్గా కేపీహెచ్బీ కాలనీలో ఒక స్కిన్ క్లినిక్ క్లోజ్ చేశారు. అట్లా డిఎంహెచ్ఓస్కి మేము ఎఫ్ఐఆర్ కావాలి వాళ్ళు పంపిస్తున్నాం. వాళ్ళ ఆదేశాల ప్రకారం వాళ్ళు సీజ్ చేసే అధికారం డిఎంహెచ్ఓస్కి ఉంటుంది. సో డిఎంహెచ్ఓస్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్, తర్వాత డ్రగ్ కంట్రోల్ అథారిటీ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. సో డీసీఏ, ఫార్మసీ కౌన్సిల్ వీళ్ళందరూ కలిసి డెఫినెట్గా ప్రజారోగ్య వ్యవస్థను పెంపొందించడానికి ప్రజారోగ్యం దృష్టినే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నకిలీ వైద్యులపైన యాక్షన్ తీసుకుంటుంది. అటు వరుస తనిఖీలలో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు హడలెత్తిస్తున్నారు. పలు ప్రాంతాల్లో అనుమతులు లేని క్లినిక్స్లు, మెడికల్ షాపులను గుర్తించి సీజ్ చేస్తున్నారు. ఎన్ని తనిఖీలు నిర్వహిస్తున్నా నకిలీ మందులు, గుర్తింపు లేని మెడికల్ షాపుల వ్యవహారం తెరపైకి వస్తూనే ఉన్నాయి. కొన్ని మందులను ఎంఆర్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. అలాంటి చోట్ల కూడా దాడులు చేసి సీజ్ చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా క్లినిక్, మెడికల్ షాపులు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోల్ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. కొన్ని చోట్ల నిషేధిత ఔషధాలు అమ్ముతున్నట్లు గుర్తించారు. కొన్ని క్లినిక్లలో అనుమతి లేకున్నా మెడిసిన్స్ అమ్ముతుంటారు. అలాంటి వాటిని ఛేదిస్తున్నారు. అలాగే రోగాలు నయమవుతాయని చెప్పి సంబంధం లేని మందులు అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటున్న వారిని కట్టడి చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ మరికొద్ది రోజుల్లో మొదలవుతుండటంతో నకిలీ సీడ్స్ పై సర్కార్ ఫోకస్ పెట్టింది. టాస్క్ ఫోర్స్ టీంలను రంగంలోకి దింపింది. ఇటీవల 5 జిల్లాల్లో దాడులు నిర్వహించగా 7 ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు దొరికాయి. 1.19 కోట్ల విలువైన 78 క్వింటాళ్ల విత్తనాలను అధికారులు సీజ్ చేసి 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఎక్కువ మొత్తంలో పత్తి విత్తనాలే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అత్యధికంగా 35 క్వింటాళ్ల నిషేధిత హెచ్టీ కాటన్ సీడ్స్ దొరకగా, నారాయణపేట జిల్లాలో 8 క్వింటాళ్లు, మేడ్చల్ జిల్లా సామీర్పేటలో 12 క్వింటాళ్ల నకిలీ సీడ్స్ పట్టుబడ్డాయి. కొడంగల్లో 15.56 క్వింటాళ్లు, దౌలతాబాద్లో 7.2 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. కల్తీ సీడ్స్ ను అంటగట్టే వారిపై పీడీ యాక్టులు కూడా పెట్టేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. మరోవైపు భూ కబ్జాలు చేసే వారిపైన కఠినంగా ప్రభుత్వం ఉండబోతుంది. భూ కబ్జాదారులకు చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా ఏసీపీ సారథ్యంలో ఎకనామిక్ అఫెన్సివ్ వింగ్ ఏర్పాటు చేశారు. బాధితులు తమ బాధను చెప్పుకునేందుకు గ్రీవెన్స్ సెల్ పెట్టారు. ఈ సెల్కు ఇప్పటి వరకు 2000కు పైగా కంప్లైంట్స్ వచ్చాయి. మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు వరంగల్ జిల్లాల్లో కబ్జాలపై వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడి భూముల చుట్టూ ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకుంటున్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డి దుండిగల్లోని చిన్నదామర చెరువు స్థలంలో కాలేజీలు నిర్మించినట్లు ఫిర్యాదులు అందడంతో 2 బిల్డింగులు, 6 టెంపరరీ షెడ్లను కూల్చేశారు. ఎంతటి వారైనా కేసులు నమోదు చేస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. మల్లారెడ్డి సామీర్పేట మండలం బొమ్మరాసిపేట గ్రామ చివరు సిక్కం దగ్గర 2 ఏళ్ల క్రితం కొన్న భూమిలో ప్రహరీ నిర్మించడంతో వాటిని సామీర్పేట మండల రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులు మే 24న కూల్చేశారు. అటు రాష్ట్ర రాబడిలో కీలకమైన జీఎస్టీ విషయాన్ని సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ట్యాక్సులు ఎగ్గొట్టే వారికి చెక్ పెట్టబోతున్నారు. అలాగే తప్పుడు రిటర్న్లతో జీఎస్టీ రిఫండ్ పొందుతున్న వారికి కూడా పకడ్బందీగా గుర్తిస్తున్నారు. వీరికి చెక్ పెట్టేలా యాక్షన్ ప్లాన్ నడుస్తుంది. ఇలా ఏ విధంగా చూసుకున్నా రాష్ట్రంలో అన్ని శాఖలు యాక్టివ్ అయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ సోదాలు, దాడులు, తనిఖీల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.